భాగనుడైన యేసయ్య ఉన్నతమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అనేకమైన విషయాలు ఈ వాక్య భాగంలో మనకు కనబడతాయి. మనం కీడు చేయట మానేయాలి, మేలు చేయడం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలుగా కీడు చేయడం మానేసేవారుగా మేలు చేయడం నేర్చుకునే స్థితి కలిగి మనం ఉండాలి. న్యాయమును జాగ్రత్తగా విచారించేవారుగా మనం ఉండాలి. హింసించబడు వారిని విడిపించాలి. అంటే ఎవరైతే హింసించబడుతున్నారో అలాంటి వారిని మనం విడిపించేటువంటి వారిగా మనం ఉండాలి, తప్పించేటువంటి వారు ఉండాలి. అలాంటి వారికి విడుదల కలుగజేసేటువంటి వారిగా మనం ఉండాలి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చేవారిగా మనం ఉండాలి. తల్లి లేని వారికి న్యాయము తీర్చాలి. చివరిగా విధవరాలి పక్షంగా వాదించుడి. విధవరాలి పక్షంగా మనం వాదించేవారు ఉండాలి. ఎందుకంటే నేటి సమాజంలో విధవరాలు పక్షంగా మనం వాదించే స్థితి కలిగి ఉండాలి. ఎందుకంటే చాలామంది విధవరాలని అనగా భర్తను కోల్పోయినటువంటి వారిని చూసి చాలామంది చిన్న చూపు చూసేవారు, వారిని లెక్కలో కూడా తీసుకోలేనటువంటి వారు, వారిని ఈ లోక సంబంధంగా ఆలోచించి వారిని వ్యర్థంగా వారిని మాట్లాడేటువంటి వారు, అనాలోచనలతో మాట్లాడేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈరోజు దేవుడు అన్నాడు, విధవరాలి పక్షంగా మీరు ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకని అంటే బైబిల్ గ్రంథం చెబుతుంది, విధవరాలి పక్షంగా దేవుడు వ్యాజ్యమాడేటువంటి దేవుడు అంట. అంటే విధవరాలి పక్షంగానే దేవుడు వ్యాజ్యమాడడానికి ఆయనే సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ఈ లోకల సమాజంలో అనేక మంది ఒక విధవరాలు భర్తను కోల్పోయిన వారు, వాళ్ళని ఎవరు కూడా అంగీకరించరు, వారిని ఎవరు కూడా గౌరవించరు, వారిని త్రోసివేసినట్టుగా, వారిని నీచమైన వారిగా, లేదా వారిని పక్కన పెట్టేసినటువంటి వారిగా చాలామంది చూస్తూ ఉంటారు. గమనించండి, గుర్తుపెట్టుకోండి. కానీ దేవుడు అంటున్నాడు, నేను విధవరాలి పక్షంగా వ్యాజ్యమాడుతాను కనుక విధవరాలు అలాంటి వారితో మీరు మీ యొక్క విధానం, మీ బిహేవియర్, మీ పద్ధతి బాగుండాలి, అలాంటి వారి పక్షంగానే మీరు మాట్లాడాలి, మీరు ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం, చాలామంది ఆమె భర్తను కోల్పోయింది, ఆమెను ఇంకా మనం గౌరవించాలి, ఇంకా అన్ని విషయాల్లో ఆమెకి మొదటి స్థానం మనం ఇవ్వగలగాలి. కానీ చాలామంది ఒక విధవరాలు రోడ్డు ఇల్లు దాటి బయటకు వస్తే మనం చూస్తాం. ఈరోజు చాలామంది ఆమె ఇల్లు నుంచి బయటకు వస్తే కనుక, ఎవరైనా ఊరు బయలుదేరి వెళితే కనుక ఆమెకి తప్పుకుంటారు, సైడ్ అయిపోతారు, మరలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అది ఆమెకి చాలా అవమానకరంగా ఉంటుంది. అంటే మనమే ఆమెను అవమానపరిచినట్టుగా అక్కడ మనకు కనబడుతుంది. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, అలాంటి వారి పక్షంగానే మీరు ఉండాలి తప్ప వారిని ఆ విధానంలో చూడకూడదని. ఎందుకంటే దేవుడు అలాంటి వారి పక్షంగానే ఉంటాడంట. ఒకవేళ వారిని మనం చిన్న చూపు చూసినా, వారిని మనం తృణీకరించినట్టు చూసినా, కించపరిచినట్టు మనం చూసినా, దేవుడు నీ పక్షంగా కాదు, అలాంటి వారి పక్షంగానే పనిచేస్తాడు. అప్పుడు నీవు శిక్ష అనుభవించవలసి వస్తుంది. కనుక విధవరాలు అయిన ప్రతి ఒక్కరిని, భర్తను కోల్పోయి బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించాలి. అవసరమైతే వారిని అన్ని విషయాల్లో పెద్దరికంగా కూడా పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు, ఎదురొస్తేనే ఇష్టపడరు. ఇంకా అలాంటి వాటి కొన్ని శుభకార్యాలు కూడా ఆమెను పక్కన పెడతారు. గుర్తుపెట్టుకోండి, అలాంటి వారిని మన శుభకార్యాలు కూడా ముందు పెట్టగలిగేలా ఉండాలి. ఎందుకని అంటే వారి పక్షంగా దేవుడు ఉంటాను అని చెప్పాడు గనుక, వారి పక్షంగా దేవుడు పని చేస్తాను అన్నాడు గనుక, అలాంటి వారిని చిన్నచూపు చూడాలి, లోక సంబంధంగా మాట్లాడాలి, లోకరీతిగా ఆమెతో వ్యవహరించడాలు కానీ, బిహేవ్ చేయడాలు కానీ, ఆ విధమైనటువంటి విధానంలో ఆమెను చూడాలి, ఇవన్నీ దేవుని నమ్మిన బిడ్డలుగా మనం చేయకూడదు. వాక్యం ఎరిగిన వారిగా మనం అలా ఉండకూడదు. అందుకనే కీడు చేయడం మానేయాలి, మేలు చేయడం నేర్చుకోవాలి. మనం అనేక మంది హింసించబడే వారిని విడిపించేటువంటి వారు ఉండాలి. అదేవిధంగా తండ్రి లేని వారిని మనం ఆదరించేటువంటి వారు ఉండాలి. విధవరాలు పక్షంగా మనం మాట్లాడేవారుగా ఉండాలి. కనుక దయచేసి గమనించి, విధవరాలు ఎవరు ఉన్నా కూడా అలాంటి వారిని సంఘంలో కానీ,
గృహాల్లో కానీ, సమాజంలో కానీ, నీ ఇరుగు పొరుగు వారి విషయంలో కానీ అలాంటి వారి పక్షంగా దేవుడే వ్యాజ్యం ఆడుతున్నాడు కనుక వారి పక్షంగా ఒక దేవుని నమ్మిన బిడ్డగా, క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మనమే వారి పక్షంగా ఉండాలి. వాక్య లేఖనం ప్రకారంగా వారికి మనం అండగా ఉండాలి. వారికి మనం చేయూతనందించే వారు ఉండాలి. వారికి సహకారులుగా మనం ఉండగలిగేలా ఉండాలి. అది దేవుడు మనకు నేర్పించినటువంటి ఆత్మీయ ప్రేమ కనుక దీన్ని విడిచి మనం అలాంటి వారిని వేరుగా చూసి వేరుగా మాట్లాడితే దేవుడు వారి పక్షంగా ఉండి మనకి శిక్ష వచ్చే అవకాశం ఉంది. కనుక ఈరోజు దేవుడు మాట్లాడుతూ అలాంటి వారందరినీ కూడా దేవుడు ఒకవేళ అనుకోవచ్చు, మాకెవరు లేరని వాళ్ళు అనుకోవచ్చు, లేనే లేదు. దేవుడు మీలాంటి వారి పక్షముగానే ఆయన వ్యాజ్యం ఆడతాడు, ఉంటాడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాడు దేవుడు. కనుక ఒకవేళ ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా అలాంటి వారు ఉంటే కనుక దేవుడు మీతో చెప్తున్న విషయం, దేవుడు మీలాంటి వారి పక్షంగానే పనిచేస్తాడు, ఉంటాడు. ధైర్యం కలిగి అట్టి దేవునిలో ఇంకా బలవంతులుగా, శక్తివంతులుగా, నమ్మకంగా దేవుని ఎదుట మనం ఉండాలి అనే విషయాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాం. మనము కూడా అలాంటి వారి గౌరవించి దేవుడు వాక్యం నెరవేర్చే వారు ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు నీ సన్నిధిలో చాలామంది జీవితాల ప్రభా కీడు చేసేవారు ఎక్కువ, కానీ కీడు చేయటం అని మేలు చేయడం నేర్చుకోమని వాక్యం చెబుతుంది. మాత్రమే కాదు, నీ సన్నిధిలో ప్రభా మేము తండ్రి లేని వారిని ఆదరించే వారు ఉండాలని వాక్యం సెలవిస్తుంది. విధవరాండ్ల పక్షంగా మేము ఉండాలని వాక్యం చేయండి. ఎందుకంటే చాలామంది సమాజంలో అలాంటి వారిని వేరుగా చూసేవాళ్ళు ఉన్నారు, మాట్లాడేవారు ఉన్నారు, ప్రవర్తించేటువంటి. కానీ మేము అలా కాకుండా నీ వాక్యాన్ని తెలిసిన వారమై, ఎరిగిన వారమై అలాంటి వారిని ఆదరించి, ఓదార్చి, బలపరిచి, గౌరవించి ప్రభు నీ వాక్యం వారి జీవితం నెరవేర్చినట్లుగా సహాయం చేసి నీ వారి పక్షంగా నువ్వు పనిచేసే దేవుడు అని, వారి పక్షంగా ఉండే దేవుడు అని మరొకసారి వారికి మేము తెలియచేయడానికి కృప సహాయం దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.